భీముడు మహాభారతంలోని ప్రముఖ పాండవులలో రెండోవాడు. తన తల్లి కుంతీదేవికి దేవతల నుండి సంతానం పొందే వరం ఉండడంతో భీముడు వాయుదేవుడి ఆశీర్వాదంతో జన్మించాడు. అందుకే ఆయనకు అపారమైన బలం, దైవ సంపదగా లభించింది. భీముడు కేవలం బలవంతుడే కాదు, ఆయనలో ధైర్యం, ధర్మ నిబద్ధత, న్యాయం పట్ల తపన, అన్నపైన విశ్వాసం వంటి గొప్ప లక్షణాలు ఉన్నాయి. ఆయన మహాభారతంలో ఒక అసమానమైన శక్తి రాశిగా నిలిచిపోయాడు. కురుక్షేత్ర యుద్ధంలో దుశ్శాసనుని చేతులను విరిచి ఛాతీని పగలగొట్టి ఆ రక్తంతో ద్రౌపది దేవి యొక్క క్లేశాలను తరిపి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకున్న గొప్ప ఘనత భీముడిది. అసలు అన్నింటికీ కారణమైన దుర్యోధనుని తొడను విరిచి తన ప్రతీకారాన్ని ఏ విధంగా తీర్చుకున్నాడు, మహాభారతంలోని భీముడి పాత్ర ఎటువంటిది, ఇవన్నీ ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా భీముడి యొక్క రౌద్ర రూపం ఎలా ఉంటుందో చూపిస్తా, కాబట్టి లాస్ట్ వరకు చూడండి. ఒకసారి కొండ చివరన కుంతీదేవి, పాండురాజు అతని కుమారులతో కూర్చున్నాడు. భీముడు మాత్రం తన తల్లి ఒళ్ళో కూర్చున్నాడు. అకస్మాత్తుగా కుంతీదేవికి నిద్ర రావడంతో తన తల్లి ఒళ్ళో కూర్చున్న భీముడు జారిపోయి కొండ మీద నుంచి నిటారుగా ఒక పెద్ద రాయిపై పడిపోతాడు. పాండురాజు మాత్రం పరిగెత్తుకుంటూ వచ్చి చూసేసరికి భీమునికి ఏం కాలేదు, కానీ అతను పడ్డ రాయి మాత్రం 1000 ముక్కలు అయిపోయింది. పాండురాజు చాలా ఆశ్చర్యపోయి తనకు శక్తివంతమైన కుమారుడు లభించాడని చాలా ఆనందిస్తాడు. ఎప్పుడైతే పాండవులు అరణ్యం నుంచి హస్తినపుర సామ్రాజ్యానికి వస్తారో వాళ్ళ యొక్క పరాక్రమం చూసి కౌరవులు ఎంతో ఈర్ష్యతో ప్రవర్తించేవారు. ఎందుకంటే యుధిష్ఠిర్ మహారాజు ఎక్కడ రాజైపోతాడేమో అన్న భయం. ఇంకొకటి, దుర్యోధనుడికి భీముడు అంటే చాలా కోపం. ఎందుకంటే ఆయనకు తెలుసు, నా తోటి సరి సమానుడు, శక్తియుక్తులు కలిగిన వాడు భీముడే అని. ఒకసారి పాండవులందరూ ఆడుకుంటూ ఉండగా దుర్యోధనుడు తన కపట ప్రేమతో భీముడికి తన భవనంలో విందును ఏర్పాటు చేయిస్తాడు. ఆ విందులో డజన్ మంది చంపేంత విషాన్ని కలుపుతాడు. భీముడికి మాత్రం తినడం అంటే చాలా ఇష్టం. భీముడు వస్తాడు, మొత్తం తినేస్తాడు. అప్పటికప్పుడు ఆ విష ప్రభావం భీముడిపై చూపించదు. 12 గంటల తర్వాత ఆ విషం యొక్క ప్రభావం భీముడి పైన చూపించడం ప్రారంభిస్తుంది. దాని తర్వాత మెల్లమెల్లగా కళ్ళు తిరిగి పడిపోతాడు. అప్పుడు దుర్యోధనుడు, దుశ్శాసనుడు భీముడిని కట్టేసి ఒక నదిలో పడేస్తారు. ఆ నది యొక్క ప్రవాహం ఎక్కడికి వెళ్తుందంటే నాగలోకానికి వెళ్తుంది. ఎప్పుడైతే భీముడు నాగలోకానికి చేరుకుంటాడో అక్కడుండే విషపూరితమైన నాగులన్నీ భీముడిని కరవడం ప్రారంభిస్తాయి. కానీ భీముడికి ఏం కాలేదు. ఎందుకంటే దుర్యోధనుడు ఇచ్చిన విషం, నాగుల విషం ఒకదానికొకటి కాంట్రాక్ట్ చేసుకుని విష ప్రభావం చూపించదు. భీముడు మాత్రం ఆ నాగులన్నింటినీ చిన్న భిన్నం చేసేస్తున్నాడు. ఇది విని వెంటనే నాగరాజు వాసుకి పరిగెత్తుకుంటూ వచ్చి భీముడిని చూస్తాడు. కుంతీదేవి కుమారుడన్న విషయం తెలుసుకుని భీముని లోపలికి తీసుకెళ్తాడు. ఇక్కడ చూసుకుంటే కుంతీదేవి యొక్క వంశం నాగులతో సంబంధం ఉంది. ఒక విధంగా చూసుకుంటే నాగరాజు వాసుకి మనవడవుతాడు. నాగరాజు అంటాడు, భీమా నీకేం కావాలన్నా చెప్పు, నేను ఇస్తా అని అంటాడు. అయితే అక్కడుండే భీముడి యొక్క తాతగారు అంటారు, మన దగ్గర ఉండే అమృతాన్ని భీమునికి ఇద్దాం, దాంతో భీముడికి 10,000 ఏనుగులతో ఒకటేసారి యుద్ధం చేయగలిగే శక్తి వస్తుందని భీముడికి అమృతాన్ని తాగిస్తారు. 8 రోజులు అక్కడే ఉండి తిరిగి హస్తినాపురానికి వచ్చి తన అన్నగారితో జరిగిందంతా చెప్తాడు. అప్పుడు యుధిష్ఠిర్ మహారాజు, భీమా మన దగ్గర ఇప్పుడు శక్తి లేదు కాబట్టి కొంచెం ఓపిక పడదామని చెప్తాడు. తర్వాత పాండవులందరూ వారణావర్తానికి వెళ్తారు. శకుని, దుర్యోధనుడు వారణావర్తంలో ఒక భవనాన్ని లక్కతో ఎండిన గ్రాసంతో పాటుగా నెయ్యి, దూదిని ఉపయోగించి ఒక భవనాన్ని పాండవుల కోసం నిర్మిస్తారు. ఆ భవనంలో పాండవులను సజీవ దహనం చేయాలని పథకం వేసుకున్నారు. ఇది తెలుసుకున్న పాండవులు ఆ భవనంలో ఉండే బిలంలోంచి బయటకు వెళ్ళిపోతారు. అప్పుడు తన మాత చెప్తుంది, అలాంటి రాక్షసుల మధ్యలో బ్రతకడం కంటే అరణ్యంలో ఉండడం మేలు అని అందరూ కలిసి అరణ్యానికి వెళ్ళిపోతారు. అక్కడ భీముడి యొక్క సౌందర్యాన్ని చూసి హిడింబి అనే ఒక రాక్షసి అందమైన స్త్రీ రూపంలో వచ్చి భీముడిని పెళ్లి చేసుకోమని చెప్తుంది. కానీ భీముడు ఒప్పుకోడు. తన తల్లి ఆదేశంతో యుధిష్ఠిరుడు చెప్పడంతో పెళ్లికి ఒప్పుకుంటాడు. కానీ ఒక కండిషన్ పెడతాడు, పిల్లవాడు పుట్టి కొద్దిగా పెద్దయ్యాక అక్కడి నుంచి వెళ్ళిపోతా అని ఒప్పందం చేసుకుంటాడు. హిడింబి యొక్క అన్న హిడింబ అనే రాక్షసుని వధ కూడా జరుగుతుంది. కొన్ని రోజులకు వాళ్ళ ఇద్దరికి కలిగిన సంతానమే ఘటోత్కచుడు. పుట్టంగానే చిన్న పిల్లవాడిలా పుట్టలేదు, పెద్ద అసురుడిలాగానే అవతరించాడు. తన పుత్రుణ్ణి ఆశీర్వదించి అక్కడి నుంచి బయలుదేరి భీముడు, పాండవులందరూ ఏకచక్ర గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో బకాసురుడు అనే ఒక పెద్ద అసురుడు ఉండేవాడు. అతని కండిషన్ ఏంటంటే ప్రతి ఇంట్లో నుంచి తనకు ఆహారం రావాలి, అలాగే తెచ్చిన వాడిని కూడా తింటా అని చెప్పాడు. అప్పుడు కుంతీదేవి భీముని పంపిస్తుంది. భీముడు చక్కగా అక్కడికి వెళ్లి హాయిగా భోజనం చేస్తూ ఉంటాడు. అప్పుడు బకాసురుడు భీముడిని చూసి, నా కొరకు తెచ్చిన ఆహారాన్ని నువ్వు తినేస్తావా అని భీముడిపై పడిపోతాడు. అప్పుడు భీముడు తన ముష్టి ఘాతంతో ఆ బకాసురుని నీళ్ళ కొరిగిస్తాడు. తర్వాత ద్రౌపది యొక్క స్వయంవరం జరుగుతుంది. దాంట్లో పాండవుల యొక్క ఉనికి తెలుస్తుంది. హస్తినాపుర సామ్రాజ్యం నుంచి అనుమతి తీసుకొని కాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థంగా మారుస్తారు. కృష్ణుడి సలహా మేరకు రాజసు యజ్ఞం జరుగుతుంది. కానీ అంతకన్నా ముందు జరాసంధ అనే అసురుడి వధ జరగాలని కృష్ణుడు, అర్జునుడు అలాగే భీముడు మగధ దేశానికి వెళ్తారు. భీముడు జరాసంధుడిని మల్ల యుద్ధానికి ఆహ్వానిస్తాడు. వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధం అతి భీకరంగా ఉంది. భీముడు ఆ రాక్షసుని చీల్చి పడేస్తాడు. కానీ కొద్ది క్షణాల్లోనే ఆ రెండు భాగాలు అతుకుని మామూలుగా మారిపోతుంది.
కనిపిస్తుంది. భీముడు ఎంత ప్రయత్నించినా జరాసంధుని ఓడించలేకపోతున్నాడు. జరాసంధుని చీల్చి పడేసినా సరే అలా అతుక్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఒక వరం ఉండేది. అదే సంతానం పొందే ప్రసాదం. తన ఇద్దరి భార్యలకు పిల్లలు కలగలేదు. దానితో ఆ ప్రసాదాన్ని తన ఇద్దరి భార్యలకు ఇచ్చాడు. కొన్ని నెలలు గడిచాక ఇద్దరి భార్యలకు పిల్లలు సగం సగం శరీరంతో పుట్టారు. అప్పుడు జర అనే ఒక రాక్షసి వచ్చి ఆ రెండు భాగాల్ని మంత్రించి అతికిస్తుంది. అప్పటి నుంచి జరాసంధుడు చాలా బలశాలి అయ్యాడు. చివరకు శ్రీకృష్ణుడు సైగతో ఆ యొక్క రెండు భాగాల్ని వేరు వేరు దిశల్లో పడిస్తే అతనికి మరణం వస్తుందని అర్థం చేసుకున్న భీముడు జరాసంధుని రెండు భాగాలుగా చీల్చి వేరు వేరు దిశల్లో పడేస్తాడు. దాని తర్వాత మిగతా ప్రాంతాలకు వెళ్లి రాజులందరితో కలిసి అనుమతి తీసుకొని అద్భుతమైన రాజసూయ యజ్ఞం జరుగుతుంది. ఇది చూసి దుర్యోధనుడు ఓర్వలేక ఎలాగైనా సరే వాళ్ళ దగ్గర ఉన్న సంపదనంతా తిరిగి తీసుకోవాలని జూదంకి ఆహ్వానిస్తాడు. జూదంలో పాండవులందరూ వాళ్ళ సంపదంతా కోల్పోతారు. ద్రౌపది యొక్క వస్త్రాపహరణం కూడా జరుగుతుంది. అప్పుడు భీముడు ఒకటి ప్రతిజ్ఞ చేస్తాడు. 100 మంది కౌరవులను సంహరిస్తా, కర్ణ నిన్ను కూడా సంహరిస్తా అర్జున ద్వారా అని దుశ్శాసనుని యొక్క ఛాతిని చీల్చి వాడి రక్తాన్ని త్రాగుతాని గొప్ప గొప్ప ప్రతిజ్ఞలు చేసి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతారు. ఒకసారి అర్జునుడు స్వర్గాది లోకాలకు సుమారుగా 5 సంవత్సరాల కోసమని వెళ్ళిపోతాడు. అప్పుడు ద్రౌపది దేవికి ఒక అద్భుతమైన సహస్రతల పద్మములు కనిపిస్తాయి. అవి ఎక్కడ ఉన్నాయంటే కుబేరుడి యొక్క నందనవనంలో ఉన్నాయి. అయితే భీముని అడుగుతుంది కావాలి అని. భీముడు అలా అరణ్యంలో నడుస్తూ ఉండగా దారికి అడ్డుగా ఒక ముసలి కోతి పడుకొని ఉండడం భీముడు చూస్తాడు. ఓ కోతి, దారికి అడ్డుగా పడుకున్నావు లే, నేను వెళ్ళాలని చెప్తాడు. అప్పుడు ఆ ముసలి కోతి, నేను చాలా అలసిపోయాను, నువ్వే నన్ను కదిపించి ఇక్కడ నుంచి వెళ్ళిపో అనగానే భీముడు ఎంత ప్రయత్నించినా సరే తోక కాదు కదా ఎంటుక కూడా జరపలేకపోయాడు. ఇదేదో విశేషమైన కోతిలా ఉంది అని భీముడు ఆశ్చర్యపోయి అడుగుతాడు. అప్పుడే హనుమ దర్శనమిస్తాడు. ఒక విధంగా చూస్తే హనుమ ఇంకా భీముడు అన్నదమ్ములు. ఎందుకంటే ఇద్దరు కూడా వాయు వంశతో జన్మించిన వారే. అలా భీముడికి విశ్వరూప దర్శనం కల్పించి మీ తమ్ముడి యొక్క రథం పైన కపిధ్వజంలో నేను ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటా అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. దాని తర్వాత కుబేరుడి యొక్క నందనవనంలోకి వెళ్ళి ఆ పుష్పాలను తెచ్చి ద్రౌపదికి ఇస్తాడు. అయితే అజ్ఞాతవాస సమయం కూడా వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తూ ఉండగా ధర్మ రూపంలో ఉన్న యక్షుడు వచ్చి విరాట దేశానికి వెళ్ళాలని చెప్తాడు. అలా పాండవులందరూ వాళ్ళ వేషధారణ మార్చుకొని యుధిష్ఠిరుడు బ్రాహ్మణ వేషంలో, భీముడు వంట చేసేవాడిగా, అర్జునుడు నృత్యాన్ని నేర్పించే ఒక స్త్రీ రూపంలో, నకులుడు గుర్రాలను చూసుకునే ఒక కాపరిగా, అలాగే సహదేవుడు ఆవుల కాపరిగా వెళ్లారు. ఇక ద్రౌపది మాత్రం ఆ రాజ్య కుమార్తెకు సేవకురాలిగా వెళ్ళింది. కొన్ని రోజులు గడిచాక కీచకుడు అనే మానవ రూపంలో ఉండే ఒక రాక్షసుడు ద్రౌపది దేవి అందాన్ని మోహిస్తాడు. ద్రౌపది దేవి అంటుంది, నేను ఆల్రెడీ వివాహం చేసుకున్నా, నాకు చాలా శక్తివంతమైన భర్తలున్నారు. ఇలా వివాహం అయిపోయిన స్త్రీతో మాట్లాడవలసిన మాటలు కాదని నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని ఎంత చెప్పినా సరే వినకుండా ద్రౌపది దేవి వెంట పడతాడు. ద్రౌపది దేవి పరిగెత్తుతూ రాజభవనంలోకి ప్రవేశిస్తుంది. అక్కడే విరాట రాజు, మంత్రులు, బ్రాహ్మణ రూపంలో యుధిష్ఠిరుడు ఉన్నా సరే ఎవరు ఏమనలేకపోయారు. కానీ భీముడికి మాత్రం శరీరం అంతా ఎర్రగా అయిపోయి పొగలు కక్కుతూ చేతులు బిగబట్టి కోపంతో రగిలిపోతున్నాడు. అప్పుడు యుధిష్ఠిరుడు భీముని అవస్థను చూసి, భీమా ఇది సమయం కాదు, కొంచెం ఓపిక పట్టు అనగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రాత్రి ద్రౌపది దేవి తనకు జరిగిన అవమానాన్ని స్మరణ చేసుకుంటూ భీముడి దగ్గరకు వెళ్తుంది. అప్పుడు భీముడు, యుధిష్ఠిర మహారాజు చెప్పాడు కాబట్టి నేను ఆగిపోయా, లేకుంటే వాడిని అక్కడనే వేసేసేవాడిని అని అంటాడు. ద్రౌపది దేవి చెప్తుంది, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నా, ఒక పరాయివాడు నా చేయి పట్టుకున్నాడంటేనే ఎంత అవమానం, కాబట్టి నువ్వు ఏదైనా ఒకటి చెయ్యి అని చెప్పేసరికి భీముడు సరే అని, నువ్వు వెళ్లి కీచకుడితో మాయ మాటలు చెప్పి విరాట దేశం పొలిమేరలో నృత్య భవనంలో నేనుంటా, అక్కడకు తీసుకొని రా అని అనగానే కీచకుడు ఆ నృత్య భవనానికి వస్తాడు. అప్పుడు భీముడు కీచకుడిని చూసి అసలు ఎంత కోపంతో రగిలిపోతున్నాడంటే తన చేతి పిడికిలు బిగించి జంతువా లేక మానవుడా అనే విధంగా ఒక మనిషికి ఉండాల్సిన మానవ రూపురేఖలు లేకుండా బంతిలా తయారు చేసి ఒక మూలన పడేస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధంలో ఎంత అద్భుతమైన భీముడు అంటే ఒక పెద్ద రథం పైన ఉండే జెండాపై సింహపు గుర్తును పెట్టుకుని ఒక చేతిలో ధనస్సుతో ఇంకో చేతిలో గదతో భీముడు ముందు కొన్ని వేలాది యోధులందరూ పడిపోయి వాళ్ళ మోకాళ్ళన్నీ చితికిపోయి రక్తమంతా భీముడిపై పడిపోతూ శరీరం అంతా రక్తంతో నిండిపోయి కేవలం 2 ప్రదేశాల్లో మాత్రమే తెల్ల తెల్లగా కనిపించేది. అవి భీముడి యొక్క కళ్ళు, అలాగే భీముడి యొక్క పళ్ళు. ఇలా నవ్వుతూ గర్జిస్తూ భీకరమైన యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం 4వ రోజున ఒక పెద్ద ఏనుగు, ఎంత గొప్ప ఏనుగు అనంటే కేవలం వేలాది మంది యోధులను పడగొట్టే సుప్రతీక అనే ఒక దివ్య ఏనుగు, దానిపైన భాగవదత్త అనే ఒక రాజు కూర్చుని భీముడి పైకి పరిగెత్తుకుంటూ వచ్చేసరికి ఒక్కసారి భీముడు ఆ తొండాన్ని పట్టుకొని కింద పడేసి తన శక్తినంతా ఉపయోగించి ఆ ఏనుగుపై విరుచుకు పడిపోతాడు. ఆ ఏనుగు నొప్పిని భరించలేక అక్కడికక్కడే మృతి చెందుతుంది. అలాగే కృష్ణుడి యొక్క సలహా మేరకు అశ్వత్థామ అనే ఏనుగును వధించి గురు ద్రోణాచార్యుడి మరణానికి కారణమవుతాడు. తన తండ్రి చనిపోయాడన్న బాధతో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ నారాయణాస్త్రం యుద్ధంలో వేలాది లక్షలాది మంది సైనికుల పైన మంట పెడుతూ వెళ్ళిపోతుంది. యుద్ధం
యుద్ధం గెలిచే అవకాశం లేదని యోధులందరూ పారిపోతూ ఉండగా శ్రీకృష్ణుడు సలహా మేరకు నారాయణాస్త్రం సాధించాలంటే అందరూ దండం పెట్టండి అని అనగానే అందరూ దండం పెట్టడం ప్రారంభించారు. కానీ భీముడు మాత్రం నారాయణ అస్త్రాన్నైనా సరే నేను గెలుస్తా అని ఊగిపోతూ ఉండగా కృష్ణార్జునులు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి భీముని రథంపై నుంచి త్రోసి కింద పడేస్తారు. నారాయణాస్త్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని తర్వాత అసలు ఎన్నడూ కూడా చూడనంత కోపంతో భీముడు రగిలిపోతూ దుశ్శాసనుడిపై పడిపోతాడు. అతని శిరస్సుపై ఒక్కటిచ్చి అతని కింద పడేసి అతని ఛాతిపై కూర్చుని, ఎంత ధైర్యం నీకు, ద్రౌపది యొక్క వస్త్రాపహరణంలో వస్త్రాన్ని లాగుతావా అని, ఈ చేతులతోటే కదా నువ్వు ఆ పాపం చేసిందని ఆ రెండు చేతుల్ని తెంచేసి తన యొక్క వక్షస్థలం పైన గుద్దంగానే ఆ లోపల ఉండే గుండె మొత్తం చిదిమి రక్తం మొత్తం భీముడిపై పడిపోతుంది. మొత్తం ఎర్రగా రక్తంతో తడిచిన భీముడు ఆ గుండెను చీల్చి దానిలోంచి రక్తాన్ని అందరికి చూపిస్తూ త్రాగేస్తాడు. అసలు ఈ యొక్క దృశ్యాన్ని చూసి కౌరవులందరూ కూడా భయంతో పరుగులు పెట్టడం ప్రారంభిస్తారు. అలాగే ద్రౌపది దేవి యొక్క క్లేశాలను ఆ రక్తంతో తడిపి తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటాడు. యుద్ధం చిట్ట చివరి రోజున దుర్యోధనుడు భయకంపితుడై ఒక సరస్సులో తలదాచుకుంటాడు. కొంత సమయం గడిచాక పాండవులన్న మాటలకు రోషం వచ్చి భీముడితో మల్ల యుద్ధం చేయడానికి ఒప్పందం చేసుకుంటాడు. ఒకవైపు భీముడి శక్తి, ఇంకోవైపు దుర్యోధనుడి నైపుణ్యం, వీళ్ళ ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. భీముడు ఎంత కొట్టినా సరే దుర్యోధనుడికి ఏం కావట్లేదు. ఎందుకంటే యుద్ధం ప్రారంభం అయ్యే ముందే తన తల్లి గాంధారి మాత యొక్క తపశక్తితో దుర్యోధనుడి శరీరం వజ్రకాయగా మార్చబడుతుంది. కానీ పూర్తి దిగంబరంగా ఉండకుండా తన నడుము కింది భాగంలో ఒక వస్త్రాన్ని ధరిస్తాడు. దాంతో అతని నడుము కింది భాగం బలహీనంగా అయిపోతుంది. కానీ భీముడికి ఈ విషయం తెలీదు. కృష్ణుడు అర్జునుడికి సైగ చేయడంతో అర్జునుడు భీముడికి తొడలు అని చెప్పడంతో భీముడు తన గదను తీసుకుని దుర్యోధనుడి తొడలపై ఒక్కటిస్తాడు. అంతే, దుర్యోధనుడు కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణిస్తాడు. ఇలా భీముడి యొక్క శక్తి, ధైర్యం మరియు ధర్మానికి మూర్తి రూపం. అతని జీవితం యుద్ధ నైపుణ్యానికి గొప్ప ఉదాహరణ. అతని కథలు తెలుగు ప్రజల మనస్సులో ఆది కాలం నుండి నిలిచి ఉన్నాయి. ఇది గైస్ ఈ వీడియో. సో ఈ వీడియో మొత్తం చూసాక మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.